హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారు అందరూ? నేనైతే ఈరోజు బాగా వాన పడుతుంది. 4-5 రోజుల నుంచి అసలు రాత్రి లేదు, పొగులు లేదు, అలుపు లేకుండా పడుతుంది వాన. ఏదైనా వేడివేడిగా తిందాము అని ఇంట్లో ఎత్తుకుతే ఏం కనబడలేదు. పచ్చిమిరపకాయలు కూడా లేవు. సరే శనగపిండి మాత్రం ఉంది. సరే మిక్చర్ అయినా చేసుకుందాంలే. ఈ మిక్చర్ చేసామనుకో ఇటు అన్నంలోకి పనికొస్తుంది, ఇట్లా మనం తినడానికి బాగుంటుంది అనేసి ఇంక మిక్చర్ అయితే కలిపేశాను. శనగపిండి మనం లూజ్గా కలుపుకోకూడదు, మరీ టైట్గా కలుపుకోకూడదు. ఒక రకంగా మనకి జారుగా వేస్తే చేత్తో పైనుంచి కిందికి జారుగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. మనకి ఇంట్లో అందరికీ ఇలాంటి చిల్లులు గంట అనేది ఉంటుంది కదండి. అంటే ఇలాంటిది లేకపోయినా పర్లేదు, మామూలుగా ఉంటుంది కదా, అలాంటి తేవంతో కూడా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదైతే మాత్రం ఇలా చిల్లు గంటితో వేసినప్పుడు మనం నూనెలో డైరెక్ట్గా చేసి కొంచెంసేపు తర్వాత దీన్ని వేసుకుని చేత్తో అదిమేస్తే చాలు, మొత్తం దాంట్లో దిగిపోతుంది. ఇంక మొత్తం అలాగే పడిపోతాయండి. అవి బాగా నైస్గా పుసుగా పడతాయి. ఎంత బాగా పడతాయో చూడండి. ఇంక నేనైతే ఇంక అన్నీ వేసేసి చేసేసాను ఈ విధంగా.